ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీకు శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను ఆనుకొని ఉన్న ప్రతి ఒక్కరూ ధన్యులు. ఆయన మీద ఆధారపడిన వారు ఆయన యొక్క హస్త బలమును చూస్తారు. వారితో నడిచి మాట్లాడేటువంటి వారు ఆయన యొక్క ప్రసన్నత చేత తృప్తి పొందుతారు. సరేనా? ఈ దినం ఒక మాధుర్యమైనటువంటి సమాధానకరమైన దినముగా మీకు మారబోతుంది అని ప్రభు అయిన యేసు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. అనుదినము మీ కొరకు ప్రార్థించుటకు, మీ కొరకు సిద్ధపడుటకు దేవుడు కృపను చూపుతున్నాడు. ఈ శ్లాఘ్యతను తలంచి నేను ప్రభువుకు కృతజ్ఞుడనై ఉంటున్నాను. ప్రభు బిడ్డలారా, కోతెంతో విస్తారం, కోయువారు తక్కువ. ఆ యొక్క కోతకు యజమానుడు పనివారిని పంపునట్లు వేడుకొనుడి. ఆ దినాలలోనే యేసయ్య ఆ ప్రార్థన విన్నపములు మనకిచ్చాడు. ఇది చిన్న పరిచర్య, మీరు షేర్ చేయండి అని చెప్పడం. అయితే ఇది చేసేటువంటి పని చాలా గొప్పది. ఒకవేళ తమిళ్ బిడ్డలైనట్లయితే తమిళ్ తెలిసిన ప్రతి విశ్వాసి కుటుంబమునకు, స్నేహితులకు మీరు షేర్ చేసి, ఇంకా చెప్పాలంటే వారికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రార్థించవచ్చు. ఆ తరువాత హిందీలో వస్తుంది కదా. మీకు తెలిసినటువంటి స్నేహితులు, బంధువులు, మీ తోటి సహ విశ్వాసులు, మీరు వారితో కలిసి ఒక 2 నిమిషములు ఓవర్ ఫోన్లో కూడా ప్రార్థన చేయొచ్చు. అది వారికి ఆదరణగా ఉంటుంది, ఉత్సాహముగా ఉంటుంది. సరేనా? ప్రభువుకు మహిమ కలుగునుగాక. సరే, ఈరోజు ప్రభు ఏం మాట్లాడుటకు ఇష్టపడుతున్నాడు? ఈ 28వ తేదీ మన కుటుంబంలో పరిశుద్ధాత్మని ద్వారా వచ్చేటువంటి సమాధానం, ఇదే ఉన్న వాటన్నిటిలో అతి చివరి అంచుతో కూడినటువంటి ఆశీర్వాదమని నేను గ్రహించుకుంటున్నాను. పరిశుద్ధాత్మని ద్వారా కలిగేటువంటి గొప్ప సమాధానం. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనములో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పౌలు వ్రాస్తున్నాడు, విశ్వాసులమైన మీకు నాకు ఈ భూమి మీద మనకు ఒక పోరాటం వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది? మీరు బాగా అర్థం చేసుకోండి. వాక్యం సెలవిస్తుంది, శరీరులతో కాదు మనకు పోరాటం. శరీరము, రక్తము కలిగిన వాళ్ళెవరు? మనుషులతో కాదు మనకు పోరాటం. అలాగైతే మనుషుల ద్వారానే కదా పోరాటం వస్తుందని మీరు చెప్పవచ్చు. కానీ లోతుగా మీరు ఆలోచించినట్లయితే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము మనుషులను ప్రేరేపించటం వలన మనకు గలిబిలు వస్తుంది. దీనిని తలంచి మనం ప్రభునందు మెలకువ కలిగిన వారమై, అభిషేకము మీద ఆధారపడి ఆత్మవశులమై ప్రార్థించగా కుటుంబ జీవితం ప్రభువులో భద్రపరచబడుతుంది. ఒక సమాధానము లేనటువంటి పరిస్థితుల మధ్య ఒక కలవరం, దుఃఖము, వివాదము, తద్వారా నా మనస్సులో నేను నలిగిపోయాను అనుకున్నట్లయితే, ఇప్పుడు పరిశుద్ధాత్మని హస్తానికి అప్పగించుకున్నట్లయితే ఒక చక్కటి అనుకూలమైన పరిస్థితిని దేవుడే ఇస్తాడు. ఆయన ఉద్దేశం మీ ఇంటికి సమాధానం కావాలి. అందుకొరకు ప్రార్థిస్తాను. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసయ్యా, శత్రువు ఎల్లప్పుడూ మాకు పోరాడుతాడు. మనుషుల ద్వారానే వాడు పోరాటమును తీసుకొస్తాడు. అయితే మా మనుషులతో మాకు పగవద్దు. ప్రభువా, మీకు స్తోత్రం. సమస్త శత్రువు క్రియలు మీరు సిలువలో చితకద్రక్కారయ్యా. కనుక మాలో ఉన్నటువంటి ఆత్మ ఖడ్గము అను అభిషేకమనే ఆయుధము చేత శత్రువుని జయించుటకు బిడ్డలకు సహాయము చేయండి. దైవిక సమాధానం మీ బిడ్డల గృహములలో ఎప్పుడు ఉండునుగాక. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. నిజంగా ఆయన సమాధానం మీ ప్రాణాత్మ శరీరములను నింపింది. దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరికి షేర్ చేసి స్తోత్రమని చెప్పుచునే షేర్ చేయండి.
గాడ్ బ్లెస్ యూ. అయిన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.